నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మానవ శరీరంలో కాళ్ళు, చేతులు, వేళ్ళు ఇవన్నీ గూడా చాలా ఆహ్, ముఖ్యమైనవి. దీనివల్ల ఎంతో ఆహ్, లైఫ్ స్టైల్ గాని, మన డైలీ నడవిక గాని దీని వల్లనే సాధ్యమవుతుంది. అయితే ఇది సాధారణంగా ఉంటే ఏం కాదు గానీ, అసాధారణంగా ఉన్నప్పుడు మాత్రం మనం సమస్యలు ఎదుర్కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండానే ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల, రుమటైడ్ ఆర్థరైటిస్ రావడం వల్ల, ఇంకెనీ అదర్ డిసీజ్ వల్ల చేతులు వంకరపోవడం, లేకపోతే వేళ్ళు వంకరపోవడం ఇలా ఉండడం వల్ల వాళ్ళు రెగ్యులర్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయలేకపోతుంటారు. మరి వీటికి ఎలాంటి చికిత్స ఉంటుంది? అంతేకాకుండా స్పోర్ట్స్ రెగ్యులర్‌గా ఆడే వాళ్ళకి గూడా మినిమల్ ఇన్సివ్ సర్జరీస్ గూడా వెళ్తూ ఉంటారంట. అసలు వాటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ గూడా పూర్తిగా అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హ్యాండ్, రిస్క్, మైక్రో సర్జన్ డాక్టర్ గోపీనాథ్ బండారి, అపోలో హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఎక్కువగా మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాము. సో, ఆఫ్టర్ 40 ఇయర్స్, 50 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్ లేకపోయినా రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో ఈ 20-30 ఇయర్స్ మధ్యలో అంటే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా ఇది ఎక్కువ అవుతుంది. బికాస్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ అవ్వడం, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకి పెళ్లి అవ్వదేమో అన్న భయంతో తల్లిదండ్రులు చాలా మనస్తాపం చెందుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏ విధమైనటువంటి చికిత్స ఉంది? యెస్. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 20-40 ఇయర్స్ మధ్యలో మధ్య వయస్కు గల యువత ఎక్కువ లేడీస్ యెస్. యువతులకి ఎక్కువగా వస్తుంది. సో, వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కేవలం మెడికేషన్ ద్వారా మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మెడికేషన్స్ గూడా కంట్రోల్ చేయనంత తీవ్రత ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు వీళ్ళకి రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ డోస్ టైట్రేషన్ చేసుకొని, డిసీజ్ యాక్టివిటీని మనం మానిటర్ చేసుకుంటూ టెస్ట్‌ల ద్వారా అది కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. కొందరికి సీజన్‌ని బట్టి గానీ, వాళ్ళు చేసే పనిని బట్టి గానీ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ అంటామనమాట. అంటే సడెన్‌గా ఒక వేలు వాచిపోయి, తర్వాత ఆ వేలు వంకర్లెళ్ళిపోవడము అనేది అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి అక్యూట్ కండిషన్‌లో ఏదైనా ఉంటే గనక వాటిని మనం ముందే ప్రివెంటివ్‌గా డ్యామేజ్ ఎక్కువ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్, ఆ జాయింట్ ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్స్ ఇస్తామనమాట. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడానికి. ఈ ఇంజెక్షన్స్ తీసుకొని వాళ్ళు ఆ డిఫార్మిటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, డిఫార్మిటీస్ వచ్చే ముందే మనకి ఫస్ట్ మెడిసిన్స్, తర్వాత జాయింట్ ఇంజెక్షన్స్ అండ్ తర్వాత కొంచెం బెల్ట్‌లు గానీ, స్ప్లింట్స్ అంటామనమాట. ఇవి పెట్టడం వల్ల డిఫార్మిటీస్, వంకర్లు రాకుండా ఇది ప్రివెన్షన్ యాస్పెక్ట్ ఇదంతా గూడా. సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం గదా! సో, వంకర్లు రాకముందుకే మన జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్‌లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న యువతులకి ఎప్పుడైనా వేళ్ళు వంకరలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి తెలుసు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఆల్రెడీ వేళ్ళు అన్నీ వంకరపోయాయండి. ఇప్పుడు ఏం జేయాలి? చాలామంది మా దగ్గరికి మీరన్నట్టుగా వెరీ కామన్ సినారియో ఏంటంటే పేరెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల, ఆర్ ఊర్లలో తెలియకపోవడం వల్ల, లేకపోతే డబ్బు పెట్టలేకపోవడం వల్ల, స్తోమత లేకపోవడం వల్ల సక్రమైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోతారు. సో, వాళ్ళు మెడిసిన్స్ గూడా ఏమి వాడరు. ఓకే. అండ్ అలాగా నెగ్లెక్ట్ అయిపోతుంది. నొప్పులు పాప గూడా భరించి లాస్ట్‌కి వేళ్ళు, చేతులు అన్నీ వంకరగా ఉంటాయి. అలాంటి టైంలో అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరట్లేదండి. చేతులు మీరు సరిగ్గా చేస్తే మేము పెళ్లి చేస్తాము అనే ఒక రిక్వెస్ట్‌తోని పేరెంట్స్ వస్తారు. ఇది చాలా కామన్ అవుతుంది ఈ మధ్య. అట్‌లీస్ట్ 2-3 మంత్స్‌కైనా ఒక అమ్మాయిని పేరెంట్స్ పట్టుకొనొచ్చి కరెక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. సో, ఇంత కామన్‌గా ఉంది దీని ఎఫెక్ట్. సో, మెయిన్ ఇదంతా గూడా అవగాహన లేకపోవడం వల్ల. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఒక్కొక్క ఫింగర్‌కి ఒక్కొక్క డిఫార్మిటీ అయ్యే అవకాశం ఉంటుంది. బేసికల్లీ థంబ్ గనుక చూసుకున్నట్లయితే జెడ్ డిఫార్మిటీ అంటాము. ఆర్ కొలాప్స్ అంటాము. సో, యూజువల్లీ జెడ్ డిఫార్మిటీ అనేది కామన్. సో, ఈ విధంగా జెడ్ డిఫార్మిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాం ఇంకోటి. సో, ఈ షేప్‌లోకి వెళ్ళిపోతుంది. కదులుతుంది బట్ డిఫికల్ట్ చానా మూవ్‌మెంట్ రావడం. మనకి ఫ్రీడమ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫింగర్స్‌కి స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము. ఆర్ బ్యూటెనరీ డిఫార్మిటీ అంటాం. ఈ విధంగా అన్ని ఫింగర్స్ ఈ విధంగా బెండ్ అయిపోతాయన్నమాట. సో, బెండ్ అయిపోయి మూవ్‌మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో, రకరకాలుగా అండ్ ఇంకొందరికి ఫింగర్స్ కంప్లీట్‌లీ కొలాప్స్ అయిపోయి సైడ్‌కి వంకర్లు తిరిగిపోయి ఉంటాయన్నమాట. ఈ విధంగా. సో, వాళ్ళకి ఫంక్షన్ అనేది డిఫికల్ట్‌గా ఉంటుంది.
సో ఈ డిఫరెంట్ డిఫార్మిటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఫింగర్‌లో ఏ డిఫార్మిటీ ఎవరికి వస్తుంది అనేది మనం మానిటర్ చేయలేము. అండ్ మనం ప్రిడిక్ట్ కూడా చేయలేము. బట్ ముందే స్టేజెస్‌లో వస్తే జాయింట్ ఇన్‌ఫ్లమేషన్ చూసి ఓకే, వీళ్ళకి ఇలాంటి డిఫార్మిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి ఇంజెక్షన్ తీసుకొని మెడిసిన్స్, స్ప్లింట్స్ వాడి డిఫార్మిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది మనం రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉంటేనే చెప్పగలుగుతాం. అండ్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ డిఫార్మిటీ అయితే గనక బెల్ట్‌లతోని, ఎక్సర్‌సైజులతోని వాటిని సెట్ చేసుకోవచ్చు. కొందరు బాగా ముదిరినాక వస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ సర్జరీ చేసి దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. నార్మలైజ్ అవుతుందా సార్ ఆ టైంలో మరి? అగైన్ జాయింట్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. జాయింట్ కండిషన్ బాగుంటే, జాయింట్ హెల్తీగా ఉంటే దాన్ని నార్మలైజ్ చేయగలుగుతాము. జాయింట్ ఎప్పుడైతే అధికంగా డ్యామేజ్ అయిపోయిందో అప్పుడు మన టార్గెట్ కేవలం డిఫార్మిటీ కరెక్షన్ ఒకటే కాదు. అది జాయింట్ పెయిన్‌లెస్‌గా ఉండాలి, మొబిలిటీ ఉండాలి. ఓకే. కొన్ని సార్లు జాయింట్ బాగా డ్యామేజ్ ఉందనుకోండి, నేను డిఫార్మిటీ కరెక్ట్ చేసినా గానీ తర్వాత వాళ్ళకి నొప్పే ఉంటుంది. హ్మ్. సో అవర్ ఎయిమ్ ఈజ్ పెయిన్‌లెస్ జాయింట్ అండ్ మొబైల్ జాయింట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి స్టేబుల్. ఈ 3 కండిషన్స్ మనకి రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నాయా లేదా సర్జరీ చేసుకుంటే అనేది చూస్తాం. కొందరికి జాయింట్ బాగా ఆర్థరైటిస్‌తో కంప్లీట్‌లీ దెబ్బతినిపోయి ఉంటుంది. వాళ్ళకి మొబిలిటీ ఇవ్వలేము. అలాంటి క్రమంలో దాన్ని ఫంక్షనల్ పొజిషన్‌లోకి తీసుకొనొచ్చి ఫ్యూజన్స్ కూడా చేసుకునే ఆస్కారం ఉంది. అంటే మొబిలిటీ ఉండకపోయినా గాని పెయిన్‌లెస్‌గా ఉండి స్టేబుల్‌గా ఉండే జాయింట్స్‌ని మనం ఇవ్వగలుగుతాం. సో ఇలాంటి డిఫరెంట్ ప్రక్రియలు ఉంటాయి. కొందరికి అండర్‌లయింగ్ జాయింట్ చాలా బావుంటుంది. ఓన్లీ ఫింగర్ ఒకటి మాత్రం వంకరగా ఉంటుంది. అలాంటి కండిషన్‌లో నార్మల్ జాయింట్‌తో పాటు నార్మల్ మొబిలిటీ కూడా ఇవ్వగలిగే ఆస్కారం ఉంటుంది. కాంట్రాక్చర్ రిలీజెస్, టెండన్ రిలీజెస్ ఇలాంటి ప్రొసీజర్స్‌తో 100% నార్మల్‌గా చేసుకునే అవకాశం కూడా ఉంది. సో బేస్డ్ ఆన్ ఎవ్రీ పేషెంట్ డిఫరెంట్ అండి. ఎవ్రీ పేషెంట్‌కి ఒక్క హ్యాండ్‌లో ఒక్క ఫింగర్ కండిషన్ కూడా సేమ్ ఉండదు. ఎవ్రీ ఫింగర్‌లో డిఫరెంట్‌గా ప్రెజెంటేషన్ ఉండొచ్చు. ఇప్పుడు డిఫరెంట్‌గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తదా మరి? యెస్. ఏ ఫింగర్‌లో, ఏ స్టేజ్‌లో, ఏ కండిషన్‌లో ఉందనే దాన్ని బట్టి టైలర్ మేడ్‌గా ఉంటుంది దాని ట్రీట్మెంట్ అనేది. ఇప్పుడు ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి మీరు అంత ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ అది ఉంది కాబట్టి మళ్ళీ అలా అవ్వదని తప్పకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫింగర్‌లో డిఫార్మిటీ ఉంది. దానికి నేను సర్జరీ చేశాను. ఈ సర్జరీ చేశానంటే అయిపోదు కదా! బాడీ మొత్తంలో వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది. అవును. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. నేను ఈ డిఫార్మిటీ కరెక్ట్ చేసినంత మాత్రాన మిగతా వేళ్ళల్లో రాకుండా ఉండదు కదా! అవును. సో మిగతా వేళ్ళల్లో కూడా రాకుండా సరైన మెడికేషన్ కంటిన్యూ చేయాలి. అండ్ సక్రమంగా ఫింగర్స్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. నేను చెప్పిన సూచనలన్నీ పాటించాలి. ఏదైనా స్వెల్లింగ్ మధ్యలో వచ్చి ఏదన్నా అయితే కూడా వెంటనే వచ్చి ఫాలోఅప్ చేసుకోవడము, ఇంజెక్షన్ తీసుకోవడం, బెల్ట్ తీసుకోవడం, రెస్ట్ ఇవ్వడము ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడే వేరే ఫింగర్స్‌లో రాకుండా ఉంటుంది. రైట్. అండ్ ఇంకొకటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ ఇది చేసిన తర్వాత మీకు ఈ డిసీజ్‌తో వచ్చిన వాళ్ళు లేడీస్ వీళ్ళంతా ఎలాంటి అంటే చేసిన తర్వాత ఎన్ని రోజులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ 2-3 మంత్స్‌లో సరైన ఎలివేషన్, మొబిలైజేషన్, ఫిజియోథెరపీ ఇవన్నీ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ దే విల్ బి ఏబుల్ టు లీడ్ నార్మల్ లైఫ్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు కంటిన్యూ ద మెడికేషన్. డిసీజ్ ప్రాసెస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అది కేవలం మెడికేషన్ ద్వారానే అవుతుంది. సో చాలామంది సర్జరీ అయిపోయింది కదా! అయిపోయింది అనుకోని మెడికేషన్ అంతా ఆపేస్తారు. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్‌తోని అలాగే మీతోని ఇద్దరితోని రుమటాలజిస్ట్‌తోని కాంటాక్ట్‌లో ఉండి మేము హ్యాండ్‌కి సంబంధించిన సర్జరీస్ చేసి డిఫార్మిటీస్‌కి కరెక్ట్ చేస్తాం. రుమటాలజిస్ట్ అనే స్పెషాలిటీ ఉంది. వాళ్ళు వీటి వాతంకి సంబంధించిన మెడికేషన్స్, దాన్ని మానిటర్ చేయడం ఇవన్నీ చూస్తారు. మునుపు మనకి ఈ స్పెషాలిటీస్ లేని టైంలో ఈవెన్ ఎవ్రీ ఆర్థోపెడిక్ సర్జన్ ఆల్సో యూజ్డ్ టు ప్రిస్క్రైబ్ ద మెడికేషన్స్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా బేసిక్ మెడిసిన్ నేను ప్రిస్క్రైబ్ చేయగలుగుతాను, తగ్గించగలుగుతాను డిసీజ్‌ని. బట్ ఒక్కోసారి కొందరికి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే నేను ఇచ్చే బేసిక్ డ్రగ్స్తోని వాళ్ళకి డిసీజ్ కంట్రోల్ అవ్వదు. అలాంటి వాళ్ళకి కూడా రుమటాలజిస్ట్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా, రెగ్యులర్ సీరియల్ మానిటరింగ్ ద్వారా, బ్లడ్ టెస్ట్ రెగ్యులర్‌గా చేస్తూ డిసీజ్ ఎంత కంట్రోల్‌లో ఉందో చూసుకొని వాళ్ళకి ఇంకా హయ్యర్ డ్రగ్స్‌తో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్. చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్‌గా ఈ రుమటాయిడ్ కి సంబంధించిన డిసీజ్‌కి మీరేమైనా బాధపడుతున్నా, ఏం చేస్తున్నా
వాటికి సమస్యలకు సంబంధించి కింద కామెంట్స్‌లో అడగండి. మేము డెఫినిట్‌గా డాక్టర్ గారితో మరో వీడియోలో కలుస్తాం. థాంక్ యూ.